ఈ సమయాన్ని అనుగ్రహించినటువంటి త్రియేక దేవునికి నా కృతజ్ఞతలు. ఈరోజు మన ఆత్మీయ జీవితానికి కావలసిన ముఖ్యమైనటువంటి సంగతులు, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో బాధలో 7 మాటలను ఆయన పలికారు. ఆ 7 మాటల్లో నుండి మొదటి మాటను గురించి మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. యేసు శిలువలో పలికిన మొదటి మాట. ఇది క్రైస్తవ్యానికి మూలరాయి, పునాది రాయి. అది లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం చదువుతాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ప్రభువారు శిలువ మీద బాధపడుతూ మొదటగా పలికినటువంటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనిద్దాం. శిలువ మీద నుండి కరుణామయుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా లోనికి ప్రవహించిన మొదటి ప్రేమధార క్షమాపణధార. మొదటి ప్రేమధార క్షమాపణధార. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపన చేసెను, ప్రార్థించెను. ఇది ప్రవచనానుసారం 100 సంవత్సరాలకు పూర్వము క్రీస్తును గురించి ప్రవచించినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా ప్రవచించబడ్డది. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచి పెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణము పొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. గమనించారా? ఈ మాటలో ఉన్నటువంటి అంతరార్థం, యేసుక్రీస్తు వారు అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. క్రీస్తుకు పూర్వము 412-14 సంవత్సరాలకు పూర్వమే దేవుడు తన ఆత్మ ద్వారా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలికించినటువంటి ప్రవచనం ఇది. ఈ ప్రవచనము క్రీస్తు శిలువ మీద చేసిన విజ్ఞాపన ద్వారా నెరవేర్చబడాలి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము. దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రజలను క్షమిస్తున్నాడు? వారు సామాన్యులుగా కనపడలేదు. భయంకరులుగా, క్రూరులుగా, ఉగ్రవాదులుగా యేసు మీద వారు కక్షను పెట్టుకుని
పళ్ళు కొరుకుతూ సిలువలో ఆయన అంత శ్రమ పడుతున్నా ఏమాత్రము జాలి, దయ, కనికరం లేకుండా ఆయన్ని హేళన చేస్తున్నారు. తలలు ఊచుతూ ఉన్నారు, చేతులెత్తి ఆయన శపిస్తూ ఉన్నారు. ఆ సిలువలో మరణిస్తున్న క్రీస్తును వారు శపిస్తూ ఉన్నారు. నీవు క్రీస్తువైతే, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుంచి దిగిరా, మేము నమ్ముతామంటున్నారు. వీడు ఇతరులను రక్షించాడు, వీడు రక్షించుకోలేడా అని అవహేళన చేస్తున్నారు, దూషిస్తున్నారు, తలలు ఊస్తున్నారు. భయంకరమైన అవమానం. కొందరైతే పళ్ళు కొరుకుతున్నారు, కొందరు రాళ్లు రువుతున్నారు. అటువంటి భయంకరమైనటువంటి ప్రజలను క్రీస్తు క్షమించుచు ప్రార్థిస్తున్నాడు తండ్రికి. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో దేవుళ్ళుగా కొనగొడుచున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. దైవములని మానవుల చేత పొగడబడుచున్నవారు అనేకులు. కానీ ఎవరి నోట ఇలాంటి క్షమా ధార రాలేదు, క్షమించే మాట రాలేదు. ప్రాణము పోతున్న పరిస్థితుల్లో హింసలను, బాధలను, అన్యాయమును, అక్రమమును అనుభవిస్తున్న పరిస్థితుల్లో అప్పటికే కొడాల చేత కొట్టబడి భారమైన సిలువను మోసి శరీరంలో ఉన్న సగం రక్తాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఆ కల్వరి సిలువ మీద కాళ్ళలో నుండి, చేతుల్లో నుండి రక్తము ప్రవహిస్తుంటుంటే, కారుతుంటుంటే బాధ, వేదన అయినను తన ప్రేమ ధారను ఆయన ప్రవహింపచేస్తున్నాడు. క్షమాపణ ధార. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు గొప్పవాడు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడు. దేవుని బిడ్డలారా, సిలువలో మాట్లాడినటువంటి మాటల్లో ప్రథమముగా ఎంత అవమానమైన చిత్రవధ పొందుతున్నాడు. భయంకర క్షోభకు గురి అయి తనను హింసించినటువంటి దుష్కార్యములకు పాల్పడినటువంటి వారి కొరకు క్రీస్తు ప్రార్థిస్తున్నాడు. ఉగ్రవాదులుగా వారు ప్రవర్తిస్తున్నారు. జాలి, దయా, కనికరము, క్షమా లేదు. కరడగట్టినటువంటి ప్రజలు యేసును దూషిస్తుంటుంటే వారి కొరకై క్రీస్తు ప్రార్థిస్తున్నాడు. వారి క్షమాభిక్ష కొరకై ప్రార్థిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ఎంత గొప్పవాడు. యేసుకు సాటి అయిన వారు ఇలలో ఎవరైనా గలరా? పూజింపబడుటకు అర్హుడు అయిన, మానవుల చేత ఘనత పొందటానికి ఆయన గనుడు. సాక్షాత్తు దేవుని కుమారుడు. మానవుల కొరకై ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చినటువంటి వాడు.
కర్రగట్టినటువంటి ప్రజల కొరకు, కఠిన లేని ప్రజల కొరకై కల్వరి శిలువలో ఆయన ప్రార్థిస్తున్నాడు. క్షమాపణ ధార ఆయన నోటి నిండా ప్రవహిస్తూ ఉంది. నేటికి ఆ ధార ప్రపంచ వ్యాప్తంగా ప్రవహిస్తుంది. ఆ ధార దగ్గరకు వచ్చిన వాడు దప్పిక తీర్చుకుంటున్నారు, క్షమించబడుతున్నారు. మూడవది, దేవుడు క్షమిస్తాడు, మానవుడు మర్చిపోతాడు. గాడ్ ఫర్గివ్స్, మ్యాన్ ఫర్గెట్. దేవుడు క్షమిస్తాడు, మానవుడు మరిచిపోతాడు. మానవుడు క్షమించడు. ఆయన లోకరక్షకుడిగా, దేవుని కుమారుడిగా క్షమించుటకు సిద్ధ మనస్సును కలిగి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ కూడా క్షమించటానికి ఆయన సిద్ధమైన మనస్సును కలిగి ఉన్నవాడు దేవుడు. ఆ విధముగా ఆయన తన్ను తాను నిరూపించుకున్నాడు. నేను క్షమించేవాడని, క్షమా దయా హృదయాన్ని కలిగిన వాడనని క్రీస్తు తన్ను తాను సిలువలో నిరూపించుకున్నాడు. కీర్తనాకారుడు ఇలా రాస్తున్నాడు. 86వ కీర్తన 5వ వచనములో, 86వ కీర్తన 5వ వచనంలో, ప్రభువా నీవు దయాళుడవు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు. దేవుని స్తోత్రం. క్షమించటానికి ఆయన సిద్ధమైన మనస్సును కలిగి ఉన్నాడు. గాడ్ ఫర్గివ్స్, మ్యాన్ ఫర్గెట్. మనిషి మర్చిపోతాడు, దేవుడు క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. 4వది క్షమించుట, ఫర్గివ్నెస్ అనగా దాని భావం ఏంటో తెలుసా? ఎంత ఘోర పాపినైనను షరతులు లేకుండా, నో కండిషన్స్, షరతులు లేకుండా క్షమించటం. క్షమాపణ రుజువు క్రీస్తు. క్రైస్ట్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమించటానికి ఆయనే రుజువు. ఈ లోకంలో ఎంత ఘోర పాపాత్ముడైనా క్షమించగినటువంటి మనస్సును కలిగిన వాడు క్రీస్తు. మానవుడైతే ఒకసారి క్షమించాను, 2 సార్లు క్షమించాడు, 3 సార్లు క్షమించాను, మరి క్షమించలే అంటాడు. కోర్టులైతే క్షమాపణ పెట్టే నేరం కాదిది, క్షమాభిక్ష పెట్టే నేరం కాదిది. ఈ నేరం చేశాడు గనక శిక్షను అనుభవించక తప్పదని శిక్ష విధిస్తారు. క్షమించి విడిచిపెట్టడానికి ఏ కోర్టు గాని, ఏ పోలీస్ స్టేషన్ గాని, ఏ న్యాయ వ్యవస్థ గాని ఒప్పుకోదు. కానీ క్రీస్తు ప్రభువారు క్షమించే మనస్సును కలిగినటువంటి వాడు. క్షమించటానికి ఆయనే రుజువు. ఈజ్ ద రియల్ ప్రూఫ్ ఆఫ్ ద ఫర్గివ్నెస్. హి ఫర్గివ్నెస్ ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ వుమెన్. ఆయన అందరినీ క్షమిస్తున్నాడు, అందరి పాపాలని కూడా క్షమిస్తున్నాడు. క్రీస్తు ప్రభువారు సిలువ నుండి పాపుల కొరకు, యూదుల కొరకు, అన్య జనుల కొరకు, సర్వలోక మానవాళి కొరకాయి, లోకములున్న సకల మానవులు చేసిన పాపముల కొరకాయి వీరిని క్షమించుము అని ప్రార్థిస్తున్నాడు. ఇది షరతులు లేని ప్రార్థన, షరతులు లేని క్షమాపణ. ప్రార్థించి క్షమాపణ గుణాన్ని కనుపరిచాడు క్రీస్తు ప్రభు. కష్టకాలంలో, ప్రాణాయ పరిస్థితుల్లో, ప్రాణాన్ని విడిచిపెడుచున్న పరిస్థితులు సైతం కూడా
తన క్షమాగుణాన్ని ఆయన బయలుపరుచుకున్నాడు. He revealed his forgiveness. He relieved his forgiveness on the cross of the Calvary. ఆ కల్వరి శిలువ మీద క్షమా గుణాన్ని ఆయన కనుపరిచాడు, బయలుపరిచాడు. ఐదవది ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. లవ్ యువర్ ఎనిమీస్ and do good to those who hate you. నిన్ను అసహించుకుంటున్నట్టు వారిని ద్వేషించే వారికి నువ్వు మంచిని చేయి, మేలుని చేయి. నీ శత్రువును ప్రేమించు. You love your enemy and to do good things for your enemies. మేలు చేయి, మంచి పని చేయి. ప్రభు చెప్పారు కదా, దేవుని యొక్క వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడు తెలుసా? మనము పరిశుద్ధ గ్రంథము లూకాసు వార్త 6వ అధ్యాయము 27-28 వచనాల్లో మనం చూస్తాం. యేసు ప్రభు వారు, వినుచున్న మీతో నేను చెప్పునిదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధపరిచే వారి కొరకై ప్రార్థన చేయుడి. లూకా 6:27-28 అని పలికిన భాషకు క్షమించి ప్రార్థించే భావం చెప్పాడు. ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి భావం అదే. శత్రువును ప్రేమించుట, వారికి మేలు చేయుట, శపించు వారిని దీవించుట, బాధించు వారి కొరకై ప్రార్థన చేయుట. బాధించే వారిని నాశనం చేయమని, వారికి బుద్ధి చెప్పమని, కీడు చేయమని కాదు మనం ప్రార్థన చేసేది. క్షమించమని, వారి జీవితాన్ని మార్చమని ప్రభు కోరుతున్నాడు. 6వది, క్షమించుట అను పదము పలుకుట ఎంత సులభమో, చాలా సులభం. క్షమించుటని పలికే మాట చాలా సులభం, కానీ దానిని ఆచరించుట మరెంతో దుర్లభం. క్షమించము అని చెప్పడము సులువే, కానీ దాన్ని ఆచరించడం మాత్రం కష్టం, దుర్లభం. దాన్ని ఆచరించలేం. ఈ రోజున ఎవరు కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవట్లేదు. దేవుని వాక్యము చెప్పుచున్న రీతిగా, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు చెప్పుచున్న రీతిగా శత్రువును ప్రేమించటానికి గాని, శత్రువుల కోసం ప్రార్థించటానికి గాని, శత్రువులతో మాట్లాడటానికి గాని, శత్రువులకి మేలు చేయటానికి గాని ఎవరు ఇష్టపడలేదు. ఏమంటే బోధలు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ధర్మకార్యాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ శత్రువును ప్రేమించటానికి ఇష్టపడినటువంటి సమాజము నేటి క్రైస్తవ సమాజం. అయ్యా ఎలాగంటున్నారేంటని మీరు నన్ను నిందించినా పర్వాలేదు, కానీ ఈ రోజున లోకస్తుల్లో ఉన్నటువంటి శాంతి, సమాధానము, ప్రేమతత్వము క్రైస్తవ్యములు కనబట్టలేదు, క్రైస్తవ సంఘాల్లో కనబట్టలేదు, క్రైస్తవ నాయకత్వంలో కనబట్టలేదు. దేవుని సేవ చేస్తున్నాను చెప్పుకుంటున్న దేవుని సేవకుల్లో ఈ క్షమించే గుణము కనబట్టలేదు. అందుచేతనే ఐక్యత ముక్కలైపోయింది.
ఒకసారి ఆలోచన చేయండి. క్షమించండి, క్షమించండి, మీ శత్రువును క్షమించండి అని చెప్పటము చాలా సులభం. కానీ దాన్ని ఆచరించటము దుర్లభం. కానీ దేవుని ఆత్మ ఉన్న వారికి, దేవుని ప్రేమ చేత నింపబడిన వారికి, క్రీస్తులో పరిపూర్ణమైనటువంటి వారికి సాధ్యమే. ఎంతటి దుర్మార్గులైనా, కీడు చేసిన వారినైనా క్షమించటానికి వారు ఇష్టపడతారు, వారు సిద్ధంగా ఉంటారు. ఈ క్షమాపణ భాష్యం చెప్పి క్రీస్తు ప్రభు శిలువలో ఈ మొదటి మాట ద్వారా లోకానికి అంతటికి క్షమాపణను ప్రసాదించాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున క్రీస్తు పలికినటువంటి మాటలో మానవులు నేర్చుకోవాల్సింది ఎంతో. అందుకనే ఈ శిలువలో ప్రభు పలికినటువంటి మాట మన విశ్వాస జీవితానికి మూలరాయి. ఇట్స్ ఏ కార్నర్ స్టోన్ టు అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి అది పునాది రాయి. క్షమించుట, ఈ ప్రార్థించే భావం ప్రభు చెప్పాడు. నిజముగా ప్రార్థించేవారు క్షమించే తత్వాన్ని కలిగి ఉంటారు, ద్వేషం కాదు. దేవుని బిడ్డలారా, ఆరవదిగా మనం చూస్తే క్షమించుట అని పలకటం అనేటువంటి మాట ఎంత సులభమో ఆచరించుట ఎంతో దుర్లభమో అని మనం విన్నాం కదా. ఈ క్షమాపణ అనేటువంటి ధార మన కొరకే, మరెవరికో కాదు, మన కొరకే ఈ ధార ప్రవహిస్తూ ఉన్నది. వాక్యం చెబుతుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చదవండి. దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైంది, దేవుని వాక్యం ఎంత విలువైనది. ఈనాడు మనము దేవుని వాక్యం చదువుతున్నాం, కానీ దాన్ని పాటించట్లేదు, దాన్ని మనసును పెట్టట్లేదు. ఇలా చదువుతున్నాం, అలా మర్చిపోతున్నాం. భక్త పౌలు ఎంత చక్కని మాట రాశాడు చూడండి. ఎఫెసీ 4:32లో ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకరు క్షమించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గంభీరమైన మాటలు, అద్భుతమైన మాటలు, ఎంత విలువైన మాటలు. ఈ ఒక్కొక్క మాటను గనక మనము ఆచరణలో పెడితే మన జీవితము ధన్యమైపోయిందే. క్షమాపణ ధార ఆయన మాటలోంచి మనకు కలుగుతుంది. ఒకని ఎడల ఒకడు దయగలిగి ఉండాలి. కఠినమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండకూడదు, కఠినాత్మైనటువంటి మనస్సును కలిగి ఉండకూడదు. ఒకని ఎడల ఒకడు దయను కలిగి ఉండాలి. అంతేకాదు కరుణాహృదయులై. ఈనాడు ఎవరికి కరుణాహృదయం ఉంది? ప్రతి ఒక్కరి హృదయము కూడా కఠినమే. ఒకరిని చూస్తే పెట్టాలని, మొక్కను చూస్తే కొట్టాలని, తిట్టాలని హృదయం కఠినం. ఒక వ్యక్తిని చూస్తే మన ముఖములో నవ్వు వికసిస్తుంది, ఒక వ్యక్తిని చూస్తే మన ముఖములో కోపము ప్రచండముగా కనబడుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని రీతిగానే మన హృదయాలు కరుణతో నింపబడలేదు. కారణం ఏంటంటే కరుణామైనటువంటి క్రీస్తు మన హృదయాల్లో లేడు గనక. ఆయన పనే చేస్తున్నాం మనం, కానీ ఆయన మనస్సును మనం కలిగి లేము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని పౌలు భక్తుడు చెప్పాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు చెప్పాడు. గమనించారా? క్రీస్తు
కరుణాహృదయుడు, అందుకే ఆయనకి కరుణామయుడు అనేటువంటి పేరు వచ్చింది. ఆయన దయగలిగిన వాడు. దేవుని పిల్లలు కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మనలను ప్రేమించినట్టుగా క్షమించిన రీతిగా దేవుడు ఏ క్షమాపేక్ష పెట్టాలా అన్నా అది కేవలము క్రీస్తు ద్వారా వస్తుంది. త్రూ క్రైస్ట్, బై క్రైస్ట్, క్రీస్తు ద్వారా క్షమాపణ. ద గాడ్స్ ఫర్గివ్నెస్ త్రూ క్రైస్ట్. క్రీస్తు ద్వారా ఆయన మనం క్షమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకరు క్షమించుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ హృదయాన్ని మనం కలిగి ఉందాం. ఈ రోజున దేవుని సేవకుల కంటే, క్రైస్తవుల కంటే రాజకీయ నాయకులే బెటర్గా మనకు కనబడుతున్నారు. దే ఆర్ బెటర్ దెన్ క్రిస్టియన్స్. They are better than Christian leaders. They are better than pastors. They are better than church leaders. Why? వాళ్ళు ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలో తిడతారు, ఆ పార్టీ నాయకుడిని తిడతారు. సమయం వచ్చినప్పుడు మరలా వారు కలిసిపోతారు, క్షమించుకుంటారు. కానీ క్రైస్తవంలో అది కనబట్టలేదు. క్రీస్తు మాటకు విలువ లేకుండా పోయింది. ఒక దేవుని సేవకుడు మరొక సేవకుని మన్నించటానికి, క్షమించటానికి ఇష్టపడలేదు. ద్వేషం పెంచుకుంటున్నాడు, పగ పెంచుకుంటున్నాడు. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని క్షమించటం లేదు. భయంకరమైన లౌకికత్వము సంఘములో నిండుకొని ఉంది. లోకమే సంఘాన్ని ఏలుతుంది. మార్పు లేనివారు, క్షమించలేని వారు సంఘంలోనికి వచ్చి అగ్రపీఠాల మీద ఉండి వారు పరిపాలన చేస్తున్నారు. యదా రాజా తదా ప్రజ. రాజు ఎలాగుంటే ప్రజలు ఎలాగే. యదా సేవకుడు తదా ప్రజ. సేవకుడు ఎలాగుంటే ప్రజలు అలాగే ఉంటారు. నేటి పరిస్థితి అది, క్షమించలేని పరిస్థితి. యేసుక్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకరు క్షమించుడి. క్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన ఆ మొదటి మాటలో ఉన్నటువంటి అంతరార్థం, ఆంతర్యం అదే కదా. ఎంతటి కష్ట సమయంలో అయినా, నీ శత్రువులు ఎంతగా నిన్ను వేధించినా, బాధించినా, నష్టము కలిగించినా, నీ ప్రాణాన్ని తీయటానికి వారు ప్రయాసపడినా, ప్రయత్నించినా, యు లెర్న్ వన్ థింగ్, you must forgive them. You must forgive him. నువ్వు ఎప్పుడైతే వాడిని క్షమిస్తావో, then God will forgive you. దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్తలో 6వ అధ్యాయము 38వ వచనంలో మొట్టమొదటి మాటలో ప్రభు చెప్పారు, ఆయన క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. మనం ఇతరులను క్షమించకుండా మనం ప్రార్థించిన ప్రతిసారి ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు అని ప్రార్థన చేస్తే అది చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లుగానే. ఈ మాటని ఎందుకంటాను తెలుసా? అలాంటి వారు ప్రార్థించినప్పుడు దేవుడు తన చెవులు మూసుకుంటాడు, వినడు. అందుకనే ప్రభువారు పరలోక ప్రార్థనలో
తన శిష్యులకు నేర్పించింది ఏంటి తెలుసా? పరలోకమందున్న మా పరమ తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక, మానుదినాహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారిని లేక మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మా అపరాధములను క్షమించుము. మన ప్రార్థన అయితే చేస్తున్నాం, క్షమిస్తున్నామా? అందుకే కొన్ని డినామినేషన్ వాళ్ళు, కొన్ని వర్గాల వాళ్ళు ఈ పరలోక ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. ఎందుకని? ఆ పరలోక ప్రార్థన ప్రకారంగా మనము జీవించము గనక. ఇతరుల అపరాధములను, ఇతరుల యొక్క పాపాల్ని నేను క్షమిస్తున్నాను, నా పాపాన్ని క్షమించు అని మనం అడుగుతున్నాం. అడగటంలో తప్పులేదు, కానీ ఇతరుల అపరాధాలు క్షమిస్తున్నావా? నీవు ఇతరుల పాపాన్ని క్షమిస్తున్నావా? యేసు క్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో బాధను అనుభవించు కూడా క్రింద నుండి ప్రజలందరూ కూడా ఆయన దూషిస్తూ ఉంటుంటే, వేలిపెట్టి చూపిస్తుంటుంటే, లేని తప్పులు ఎంచుతూ ఉంటుంటే, అవమానముతో కృంగిపోయి ఏడవకుండగా, తల దించుకోకుండగా జాలితో ప్రేమతో, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరువురు కనుక వీరిని క్షమించము. క్రీస్తులో సాగుతున్నటువంటి ప్రతి సేవకుడు, ప్రతి సంఘ నాయకుడు, సంఘ పెద్ద, ప్రతి విశ్వాసి, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి యవనుడు, యవనస్తురాలు యేసు సందేశాన్ని అనుసరించి జీవిస్తే క్రైస్తవ సమాజము ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది, క్రైస్తవ సంఘం ఎంత పరిశుద్ధంగా మార్చబడుతుంది, మన హృదయాలకు ఎంతటి ఆనందం కలుగుతుంది. మరి ఎందుకు చేయలేకపోతున్నాం? దేవుని బిడ్డలారా, ఈ సందేశాన్ని వినండి. ఈ రోజున మన వాక్యాన్ని బోధించి సోషల్ మీడియాలో పెడుతున్నాం, కానీ ఎవరు కూడా దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపెట్టుకోవట్లేదు. లోక సంబంధమైన చెత్త న్యూస్లు చదవటానికి ఇష్టపడుతున్నారు, చెత్త పోస్టులకి విలువనిస్తున్నారు, కానీ విలువైన శ్రేష్టమైన వాక్యాన్ని వినటానికి మాత్రం అంగీకరించలేదు మనసు వాడికి. నిజమైన వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు మనలో మార్పు వస్తుంది. క్రీస్తు యేసుకు కలిగిన గుణాన్ని మనం కూడా కలిగి ఉంటాం. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురనగా వీరిని క్షమించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ క్షమించనిలా ఆయన మనలను క్షమించడు. ఈ క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతానేటువంటి లేఖనములను అనుసరించి మనము ఇతరులను క్షమించి ఈ క్షమాధారను ప్రవహింప చేయాలి. కలవరి శిలువ మీద నుంచి ఎటువంటి క్షమాధారను క్రీస్తు ప్రభువారు లోకానికి ప్రవహించజేశాడో, క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఈ క్షమాధారను ఇంకను ఇంకను ఉద్రిక్తం చేయాలి. ఇప్పుడు అలా కాదు, కొట్టిన వాడిని కొట్టాలి, తిట్టిన వాడిని తిట్టాలి, తిరగబడాలి, ఎదిరించాలి. ఈ స్లోగన్స్ ఎక్కువైపోయి మనం చేతులు కట్టుకుని ఉండకూడదు, చేతులు ముడుచుకుని ఉండకూడదు, మనము ఉజ్జృంభించాలి, తిరగబడాలి. తిరగబడితేనే శత్రువు పారిపోతాడు. కానీ నాకు తెలిసి ప్రభు అది చేయలేదు. పేతురు తిరగబడ చూశాడు. పేతురు యేసు ప్రభువును రక్షించాలనుకున్నాడు, ప్రభుతో మెప్పు పొందాలనుకున్నాడు. యేసును బంధించడానికి వచ్చిన సైనికుల్లో పేతురు కత్తిని తీసి ఒకటి చెవిని తిరగనరికాడు. శబాష్ పేతురు, నీలాంటి వాడు నాకు సెక్యూరిటీగా ఉండాలని ప్రభు మెచ్చుకున్నాడా? నో. పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టు. కత్తి చేత పట్టివాడు కత్తితోటే నశిస్తాడు ప్రభు చెప్పాడు.
ఓ సందర్భంలో ఆయన చెప్పాడు, నీ వస్త్రాన్ని వేసి కత్తి కొనుక్కున్నాడు. ఎందుకు కత్తి? మనుషులను తెగ నరకటానిక? మనుషులు చంపటానిక? ఇప్పుడు ఈ రోజున దేవుని సేవకులు కూడా తుపాకీని కలిగి ఉంటున్నారు, పిస్టల్, AK-47 పిస్టల్ సంపాదించుకుంటున్నారు, మనుషుల్ని గాయపరచడానికి, చంపడానికి. ప్రభు అటువంటి ఆయుధాలు పట్టుకోమని చెప్పలేదు. క్షమాపణ అనేది బలమైనటువంటి ఆయుధం. అది మాత్రమే మనుషుల జీవితాన్ని మార్చివేయగలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు చూస్తారా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట ఉంది. 18:35లో, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననిను. ఒకవేళ మనము క్షమించకపోతే ఆయన మనలను క్షమించడు. దేవుని బిడ్డలారా, వట్టినే ఈ మాటలని చెప్పటం లేదు, ఊరికే చెప్పటం లేదు, హృదయంలోంచి వస్తుంది. ఈ రోజున క్రైస్తవ సమాజము క్షమించే స్థితిలో లేదు, క్షమింపబడే స్థితిలో లేదు. కంటికి కన్ను, పంటికి పన్ను అని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అవి క్రీస్తుకు ఇష్టము కావు. కనుక మనము కూడా మన పొరుగు వారిని, మన విరోధులను, మన రక్త సంబంధులను, మనకు కీడు చేసిన మన స్నేహితులను, మనకు మోసము చేసినటువంటి వారిని క్షమింపబద్ధులమై ఉన్నాం. వారిని క్షమించటానికి అలాంటి సహృదయాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదాహరణ ఏవో కట్టుకథలు కాదు కానీ 1998వ సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రం, ఇప్పుడు మేము శ్రీకాకుళం జిల్లాలో ఉంటున్నాం, మాకు సమీప రాష్ట్రమే ఒరిస్సా, శ్రీకాకుళం బోర్డరే ఒరిస్సా. ఆ ఒరిస్సాలో ఆస్ట్రేలియనుడు వచ్చి కుష్ఠరోగుల మధ్య పరిచయం చేస్తున్నటువంటి దైవజనుడు గ్రేహమ్ స్టెయిన్స్ తన భార్య స్టెల్లా స్టెయిన్స్ తో, తన ఇద్దరు కుమారులు ఫిలిప్, తిమోతితో వచ్చి వారు కందమాన్ డిస్ట్రిక్ట్ లో దేవుని పరిచయం చేస్తున్నారు. కుష్ఠరోగులకు సేవ, కుష్ఠరోగుల యొక్క ఈ పుళ్లను శుభ్రం చేయటం, మందు పూయటం, కట్లు కట్టటం, వారిని హక్కును చేర్చుకుని ప్రేమించటం, వారికి సేవ చేయటానికి వచ్చారు. వాళ్ళు ఆస్ట్రేలియా దేశం నుంచి. ఈ గ్రేహమ్ స్టెయిన్స్ తన ఇద్దరు కుమారులు ఫిలిప్పు, తిమోతులు వాళ్ళు రాత్రి వేళ ఇంటి బయట ఒక విలేజ్ లోకి వెళ్లారు, స్వార్థ కూటాన్ని జరిగించుకున్నారు. రాత్రి అయింది, రాత్రి నిద్రించి ఉదయమే వారు గృహానికి రావాలి. వారి ఇంటి ముందు తమ జీపును ఆపి ఆ జీపులో నిద్రిస్తున్నటువంటి సమయంలో సంఘ విద్రోహులు వారిపై పడి ఆ వేన మీద పెట్రోల్ పోసి నిప్పంటించడం చేత వేన దహనం అయిపోయింది. ఆ దహనంలో తండ్రి ఇద్దరు కొడుకులు కూడా కాలి బూడిదైపోయారు. దేవుని సేవకులు బిడ్డలు దైవ సేవ చేయటానికి దూర దేశం నుంచి వచ్చినటువంటి వారు. అయితే వారిని చంపినటువంటి హంతకులకు కొంతకాలం వారు జైల్లో పెట్టారు, కోర్టుకు తిరిగారు, జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళని చంపినటువంటి హంతకులకి సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది.
ఉరి శిక్ష ఖరారైపోయింది. అప్పుడు శ్రీమతి గ్లాడిన్ స్టెయిన్స్ గారిని, స్టెల్లా అన్నాను ఇందాక, గ్లాడిన్ స్టెయిన్స్ గారిని అడిగి, అమ్మా ఏం చేయాలి, వాడికి ఉరి శిక్ష పడ్డది, ఉరి తీసేయమంటారా, మీ వాగ్మూలం ఏంటి, మీరేం చెప్పగలరు అని కోర్టు ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమె వ్యక్తిగతంగా వారిని క్షమించి వారిని ఉరిశిక్ష నుంచి తప్పించింది. దేవుని ఎంత గొప్ప మనసు అండి! అది నిజమైనటువంటి క్రిస్టియానిటీ. She has a real Christianity to forgive them completely. తన భర్తను, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి చిన్న బిడ్డలైన తన కుమారులను సజీవ దహనం చేసిన సంఘ విద్రోహులను, ఉగ్రవాదులను, మతోన్మదులను ఎంత పెద్ద మనస్సుతో ఆమె క్షమించింది. ఈ క్షమాభిక్ష ఎలా పెట్టగలిగింది? ఈ క్షమాధార ఆమె నోట గుండా ఎలా వచ్చింది? క్రీస్తు బోధనను అనుసరించి కలవర శిలువలో క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటను ఆమె పాటించింది. అదే మాటను స్టెఫను పాటించాడు. తండ్రి, ఈ పాపము వీరి మీద మాపవద్దు, వీరిని క్షమించమని స్టెఫను ప్రార్థన చేశాడు. అలాగా చరిత్రలో ఎంతో మంది భక్తులు తమ్మును రాళ్లతో కొట్టుచున్న వారిని, తమ్మును సిరివేసి చంపుచున్న వారిని, చిత్రహింసలు చేస్తున్నటువంటి వారిని క్షమించమని ప్రార్థించినటువంటి వారు. అందుచేత వారు చరిత్రలో నిలిచిపోయారు. వారి హిస్టరీ సువర్ణాక్షరాల చేత లిఖించబడి భద్రపరచబడి ఉన్నది. మరి నీ పరిస్థితి ఏమిటి? నీ శత్రువు నీవు క్షమించగలుగుతున్నావా? నీకు కీడు చేసిన వారిని క్షమించగలిగే మనసు నీకున్నదా? నీకు లేదంటే క్రీస్తు నీలో లేడు. నీవు క్రీస్తు బోధనను అనుసరించి జీవించటం లేదు. కేవలము బ్రతుకు తెరువు కోసమే బ్రతుకుతున్నావు. చెట్టు పేరు చెప్పుకొని పళ్ళును అమ్ముకొని బ్రతకడానికి ఇష్టపడుతున్నావు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ గొప్ప మనస్సు నీవు నేను కలిగి లేకపోతే దేవుని సేవకు మనము అనర్హులం. క్షమాధార మన హృదయ అంతరంగం నుంచి రావాలి. ఈ గ్లాడిన్ స్టెయిన్స్ అనేటువంటి దొరసానమ్మ గారు, నా భర్తను, నా కుమారుడును చంపినటువంటి వారిని నేను క్షమిస్తున్నాను, వారికి క్షమాభిక్ష పెట్టమని కోర్టును ఆమె ఆర్జించింది. ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయింది. ఆనాటి యుగంలో ఉన్నారేమో క్షమించేవారు, నేటి యుగంలో కూడా ఉన్నారా? ఆశ్చర్యపోయారు. అంతటితో ఆమె ఆగిపోలేదు. నా భర్తను చంపేశారు కనుక నా దేశానికి వెళ్ళిపోయి నేను జీవితాన్ని గడుపుతాననుకోలేదు. తన భర్త కొనసాగించు వదిలినటువంటి ఆ పరిచర్యను ఆమె కొనసాగించడానికి తన జీవితాన్ని డెడికేట్ చేసుకుంది. తద్వారా జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటో మీకు తెలుసా? ఈ సంఘటనలో ఇప్పుడు దేవుని పిల్లలు అట్టి క్షమించే స్వభావాన్ని కలిగి ఉంటే దేవుని చేత క్షమించబడతారు. ఈ సంఘటనలో ప్రధాన సూత్రధారి, ప్రధాన హంతకుడైనటువంటి దారా సింగ్ బజరంగ దళ నాయకుడు తర్వాత దినాల్లో తాను చేసిన ఆ ఘోర కృత్యానికి పశ్చాత్తాపం పడి తన పాపాన్ని ఒప్పుకుని తన జీవితాన్ని క్రీస్తు ప్రభువుకు అర్పించుకుని క్రీస్తు సాక్షిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దారా సింగ్ మారిపోయాడు. ఒక ఆత్మను
గ్లాడెన్ స్టెయిన్స్ రక్షించగలిగింది. దేని ద్వారా? క్షమించడం ద్వారా. సోదరుడా, సోదరి, ఈ విలువైన సందేశాన్ని వింటావా? నీవు దేవుని మాటలను ఆచరణలో పెడతావా? క్రీస్తును పోలి నీవు నడుచుకుంటావా? శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో, అవమానముల్లో, దెబ్బలలో, కరువులో, నీకు శోధనలను, బాధలను కలిగించిన నీ శత్రువును క్షమించడానికి నీవు ఇష్టపడుతున్నావా? అలా నీవు కలిగితే క్రీస్తు యేసునకు కలిగిన మనసు నీవు కలిగి ఉంటావు. గమనించారా? ఈ మొదటి మాటలో ఉన్నటువంటి గొప్ప విలువైనటువంటి సందేశాన్ని మనము విన్నాం. దేవుని బిడ్డలారా, రేపు శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాలకు పూర్వము సర్వలోక మానవాళి కొరకాయ శిలువ మీద ప్రాణం పెట్టినటువంటి దినం. ఆ దినం యేసు ప్రభువు శిలువలో పలికినటువంటి మాటలు, ప్రతి సంఘము కూడా వాటిని ధ్యానిస్తుంది. ఒకసారి 7 మాటల గురించి మనము కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. ఒక 5-10 నిమిషాలు. ఇప్పుడు దాకా మొదటి మాట గురించి విన్నాం కదా. తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరెరుగురు గనక వీరిని క్షమించమని ప్రభువారు చెప్పారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం క్షమాపణ గురించినటువంటి మాట ఇది. విరోధులను, శత్రువులను క్షమించడానికి కలిగి ఉన్న మంచి హృదయం ఈ మాటలో కనబడుతుంది. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో యేసుతో పాటు 2 దొంగలు సిలువేయబడ్డారు చెరువైపులా. ఎడవైపునటువంటి దొంగ క్రీస్తును అవమానపరిచాడు, దూషించాడు. నీవు క్రీస్తు అయితే, దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించమన్నాడు. కానీ కుడివైపునటువంటి దొంగ మాత్రము తను చేసిన పాపాల కొరకై పశ్చాత్తాపపడుతూ యేసు దేవుని కుమారుడని, రక్షకుడని, మెస్సియాని తెలుసుకుని, క్రీస్తు నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటావా అని ప్రాధేయపడినప్పుడు ప్రభు చెప్పినటువంటి దయగినటువంటి మాట ఇది. పరదైసును గురించిన వాగ్దానం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. దేవునికి స్తోత్రం. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తర్వాత తన శిష్యును చూసి, సహోదరుడా ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనంలో తల్లిపై కుమారుని ప్రేమ. ఈరోజు కుమారులకు తల్లి మీద, తండ్రి మీద ప్రేమ ఉండాలి. క్రైస్తవులు, చాలా మంది క్రైస్తవ బిడ్డలు తల్లిదండ్రులను కొడుతున్నారు, తిడుతున్నారు, రోడ్డు మీదకి వారిని ఈడ్చేస్తున్నారు, అనాథాశ్రయం పాలు చేస్తున్నారు. అది మంచిది కాదు. అంతటి బాధలో కూడా, కష్టంలో కూడా తల్లిని యేసయ్య మర్చిపోలేదు. తల్లి బాధ్యతలు తన శిష్యునికి అప్పగిస్తున్నాడు. నాలుగవది, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఆర్తధ్వని, ఆక్రందన చేస్తున్నాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఆర్తధ్వని. గమనించారా? ఐదవది, నేను దప్పికొనుచున్నానన్నాడు. యోహాను సువార్త 19:28లో వాస్తవానికి శరీరంలో ఉన్నటువంటి రక్తం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుంటుందో విపరీతమైనటువంటి దాహం ఆ మనిషికి కలుగుతుంది. క్రీస్తు ప్రభువారు శరీరంలో ఉన్నాడు గనక, ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తము వెళ్ళిపోయింది గనక చాలా దాహం, తట్టుకోలేనటువంటి దాహం. కానీ
గుక్కుడు నీళ్ళిచ్చే దిక్కు అక్కడ లేదు. వారి హృదయాలను సాతానుడు కఠినపరిచాడు. దప్పికవుతుంది అంటే చేదు చిరకను తీసుకొచ్చి ఆయనకి తాగమని ఇచ్చారు. స్పాంజీలో ముంచి ఆయన నోటికి తగిలించారు కదా, దాన్ని ఆయన త్రాగలేకపోయాడు. దప్పిక ఇక్కడ శారీరక ఆత్మల దప్పిక ప్రభుది. శారీరకంగా దప్పుకుంటున్నాడు. రెండవది ఆత్మలను సంపాదించుకోవడానికైనటువంటి దాహాన్ని కలిగి ఉన్నాడు. ఆరవది సమాప్తమైనది. యోహాను సువార్త 19:30లో ఏం సమాప్తమైనది? రక్షణ కార్యం. ఈ లోకానికి ఆయన ఎందుకైతే వచ్చాడో, తండ్రి ఏ పనినైతే తన చేతికి అప్పగించాడో ఆ పనంతటిని కూడా తూచ తప్పకుండా ఆయన నెరవేర్చాడు, సమాప్తి చేశాడు, ముగించినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే మనము కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చామో, మనం ఎందుకు రక్షించబడ్డామో గుర్తెరిగి మన పనిని మనం పూర్తి చేయాలి. అప్పుడు సమాప్తమైందని చెప్పాలి. ఏడవది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను. లూకాసు 23:46లో తుదకు ఆయన ఆ దినాన్ని ముగించాడు, తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. వీళ్ళరా మనలో ఉన్నటువంటి ఆత్మ తండ్రిది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మొన్నైనది వెనకటి వలనే మంటికి చేరుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. యేసు ప్రభువారు తన ఆత్మను తండ్రి చేతికి ఎలాగైతే అప్పగించుకున్నాడో మనము కూడా మన ఆత్మలను ఆయనకి అప్పగించాలి. అలా అప్పగించాలంటే మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. ఈ మాటలు అనేకుల జీవితాలను ప్రభావితం చేసినాయి. మన ఆత్మీయ జీవితానికి ఈ మాటలు జీవపు ఊటలుగా ఉండాలి. కుడివైపు ఉన్నటువంటి దొంగ చెప్పినటువంటి ఆ రెండవ మాట ఆయన రక్షణ కార్యాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడే, సాక్షాత్తు దేవుడే. అయితే మనందరి పాపం నిమిత్తం ఆయన పాప శిక్షను సహించాడు. ఇది గొప్ప మర్మం. ఏ మనుషుడు కూడా ఒకడు పొందవలసిన శిక్షను భరించడు, కానీ క్రీస్తు అందరి పాప శిక్షను భరించాడు. మనకు మనమే మరి ఎక్కువగా ధ్యానించి ఆత్మీయ క్షమాభివృద్ధిని పొందుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుని పిల్లారా, రేపు అనగా 28 మార్చి 2024 శుక్రవారం మనకు శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. మనం మాత్రమే కాకుండా ప్రపంచంలో దేవుని బిడ్డలందరూ కూడా రేపు దేవుని మందిరంలో కూడుకొని ప్రభు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని యేసయ్యను ఆరాధిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. మనం కూడా అలాగా ఆరాధిస్తాం. దేవుని కుమారుడును పాప రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళి పాపముల యొక్క ప్రక్షాళన కొరకై కలవరి శిలువలో వేలాడి తన రక్తాన్ని కార్చి శ్రమను పొంది తన ప్రాణాన్ని అర్పించినటువంటి రోజు. అందుకే దానికి శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే అని పేరు వచ్చింది. కనుక రేపటి దినాన మనందరం కూడా సకాలంలో ప్రభు సన్నిధిలో చేరుకుని యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో భరించినటువంటి ఆ బాధను జ్ఞాపం చేసుకుందాం. శిలువ మీద వేలాడినటువంటి దానిని మనం జ్ఞాపం చేసుకుంటూ మనసారా హృదయపూర్వకంగా క్రీస్తును ఆరాధిస్తాం. దేవుని కృప మీకెల్లరికూ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. శ్రేష్టమైన నీ వాక్యమును మాకు అందించారు. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుమనే మాట నుండి ఎన్నో సంగతులు మాకు బయలుపరిచారు. నీ వాక్యం ఎంత గొప్పది, ఎంత విలువైనది, ఎంత మధురమైనది ప్రభువా. వారందరిలో కూడా క్షమాధార పెట్టండి ప్రభువా. తోటివారిని క్షమించుకునే మనస్సు
ప్రతి ఒక్కరికి కూడా దాయిచ్చేయండి, నాకును దాయిచ్చేయండి. నీ వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ ప్రజలందరినీ మీరు దీవించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవునికి ప్రేమయు, ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, భద్రత, కాపుదల దేవుని బిడ్డలారా మనందరికను, మన వలె ప్రభును ప్రేమిస్తున్న భక్తులందరికను తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్ ఎవ్రీవన్.